ఇంత చక్కదనం మరి పెరిగి పెద్దదైతే మరి పెళ్లికి వచ్చేవరకు ఎంత శృంగారం అవుతుంది. శివనిజంగమయ్య మనసు లోపల మాటలు అనుకుంటే మరి ఇళ్ళనాడు ఫోన్లో మాట్లాడినట్టు గాలి లోపల మాటలు గమనించిన ఓ జంగమయ్య అలనాడు నన్ను పెళ్లి చేసుకుంటున్న భస్మం చేసినవరా నేను చేసిన వాడని కూడా తీసుకొచ్చి కారణాల పుట్టిన లోపల పోసినవు. పోసినప్పుడే చెప్పిన ఆడిపాడ నీకు ఆడవిల్ల నేనైతే నువ్వు వేలే గుర్రం నేనైతే నువ్వు ఎక్కే కచ్చేరి నేనైతే నువ్వు చేసుకునే భార్య నేనే అయితే ఈడ కూర్చున్నాడు ప్రజలంతా సప్పట్లు కొట్టాలి నేను కొట్టినప్పుడు ఒట్టేనే కూర్చోవద్దు చేతులు ముడుచుకొని అమ్మవారు పంచదేవత మరి ఆదిశక్తి పార్వతమ్మ చెప్పినప్పుడు ఆడవిల్ల మరి ఎప్పుడు ఆదిశక్తి కళ్ళ చూసినది నీ కన్ను ఒరవలేదురా నాయ్యా ఇలా నాడే నన్ను ఓరొకటి అలా నాడు నన్ను పెళ్లి చేసుకోమంటే గుడ్డులెట్టి ఎందుకు నువ్వు గుడ్డు లోపల ఉంటుంది నేను బిడ్డను పుట్టేందుకు నువ్వు మనవైతే నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు తల్లి కావాలని నువ్వు ఎప్పుడుగా నన్ను కోసం చేసినవురా నాడు పనికి రా దాన్ని నీడెట్ల పనికి వస్తాను నన్ను ఏమని పిలుస్తావో ఎట్లా పిలుస్తావో అని చెప్తానన్నది. తీసుకుపోవాలంటే నేను పుట్టిన కారణాల పుట్ట కాంచాల మరి ఉన్నది ఆ కారణాల పుట్ట కడుపు వచ్చింది ధర్మాస్తం మొదలు 7 మెట్ల కోనేరు చేసింది 7 మెట్ల కోనేరు చేసి మెట్టుకొక వరుస పెట్టి పిలువన్నది. 1 మెట్టు అడిగండి శంకరుడు అన్నాడు 2వ మెట్టు అడిగండి భార్య పార్వతుడు 3వ మెట్టుకు అడిగి తమ్ముడు విష్ణుమూర్తి 4వ మెట్టుకు అడిగండి మరదలు లక్ష్మీదేవి అన్నాడు 5వ మెట్టుకు అడిగండి తమ్ముడా బ్రహ్మదేవుడు 6వ మెట్టుకు అడిగండి మరదలు సరస్వతి అన్నాడు. మెట్టు మెరిగింది శంకరుని సంగమయ్యకు ఆగమాగం అయిపోతుండు దెబ్బతులు పడిపోతున్నాడు. అమ్మని పిలువలన అక్కని పిలువలన చెల్లెని పిలువలన బిడ్డంటే అవలిగినాడు. నేను అనుకున్న పని చేసిన చేతిలో వెళ్ళి పెట్టి మోసేత నాకు ఇచ్చిన వారు ఎప్పుడు అల్ల నేర్పులు అనిపించి అంకించు పంకించు నిన్ను బిడ్డ అనిపించిన నేను నీ ఎంబడే వస్తా పొమ్మన్నది మరి ఎప్పుడు అమ్మవారు భర్తమ్మ కారణాల పుట్ట మీద కొంగు వరిసిన ఆ పసిపాప 3 రోజుల పసిపాప చెంగునెగిరింది పార్వతమ్మ ఓడి లోపల దొరికింది. కొడుకులు లేని కోరికలు మన బిడ్డలు నిబ్రామితయ్యో కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పట్టింది మురికి కావాలి మరి ఎప్పుడు తానైనా తప్పని తన చేను వండాలి గుడ్డైనా కొనండి తన కడుపులో అక్క పిల్ల బతుకు రాదు చెల్లి పిల్ల చేతికి రాదు పరాయి చేతికి కాదు పెట్టింది పరాయి సేటు ప్రబల సేటు కాలి తప్పితే బండి పారిపోతుంది కాలి ఇరిగిపోతుంది మనకే నష్టం కానీ ప్రజలోకానికి ఏమి నష్టం కాదు. తీసుకుపోయి ఎండుకొండ కైలాసంలో సాధిపేద్దాము శంకరుడు సంగమయ్య సరే బామ పర్వతం తీసుకుపోదాం బొమ్మన్నాడు. కాదంటే ఆడవాళ్ళు ముంగడి జరగదు ఈయనే సాగుతుంది కథం తినే ఉంటుంది ముంగడి జరగనే జరగదు. పప్పు వండుదామంటే పప్పే ఉండాలి మటన్ వండుదామంటే మటనే ఉండాలి చికెన్ వండుదామంటే చికెనే ఉండాలి ఏదన్నా కాకుండా ఇది కాదు నేను అద్దీనంటే అన్నీ ఆగిపోతుంది. అనుకున్న పని 2 గంటలు అవుతుంది 2 గంటలు అనుకున్న పని 3 గంటలు అవుతుంది. ఇష్టం లేకుంటే ఇంకులు మింగరాదు ఇష్టమైతేనే కడుపుకుంటే కన్నుకి ఇష్టమైతేనే కడుపుకింట అవుతుంది కడుపుకింపైతేనే కళ్ళకి ఇష్టమవుతుంది. పర్వతం బిడ్డను తీసుకొని మరి వచ్చేటప్పుడు మరి ఎప్పుడు ఆ శంకుని భార్య పర్వతం మంటలు లక్ష్మీదేవి సరస్వతమ్మ కళ్ళ కూర్చొని
మీ బోనాలలో అన్నమైంది అన్నం